అసలు ఏం మార్కులు రాయి? ఆ పక్కింటి రవిగాడు నువ్వు రోజు కలిసే తిరుగుతారు కదా, ఆడేమో క్లాస్ ఫస్ట్ వచ్చాడు. నీ మార్కులు చూస్తే ఇట్లా తగలండి, ఆడు చూసి బుద్ధి తెచ్చుకో. పేపర్ చాలా టఫ్ వచ్చిందంటండి పాపం. చాలా క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి వచ్చాయంట. మనోడు కాబట్టి ఇంకా కష్టపడి పాస్ అయ్యాడు. చాలా మంది ఫెయిల్ అయ్యారంట. మన వెనకింట్లో టింకు ఉండడు, ఆడు కూడా ఫెయిల్ అయ్యాడు. ఫ్రైడే పార్టీకి వెళ్తావా? పోయిన వారమే కదరా పార్టీకి వెళ్ళొచ్చు. అయినా ఏం పగలు తీస్తారని ప్రతి వారం పార్టీలు చేసుకోవడానికి? ఎవరెవరు వస్తున్నారు? మందు కూడా ఉంటుందా? 12:00కల్లా ఇంటికి వచ్చేయాలి. పార్టీకి వెళ్ళనివ్వండి, వాడి ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారంట. అయినా ఇప్పుడు పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కి చెప్ప పెట్టకుండా వెళ్ళిపోతున్నారు. మనోడు ఇంకా మనల్ని అడుగుతున్నాడు. ఈడెళ్లేదే నెలకో 2 నెలలకో ఒక పార్టీకి. వెళ్ళనివ్వండి పాపం. 9:00కల్లా వచ్చేస్తాడు. నాది పూచి. 9:00కి వచ్చేస్తావు కదా నాన్న? వచ్చేస్తాడు 9:00కి. స్పోర్ట్స్ బైకా? బయటికి వెళ్ళామో స్పోర్ట్స్ ఆడరా అంటే ఆ సోఫా మీద నుంచి కావాలో నీకు స్పోర్ట్స్ బైక్ కావాలా? అయినా ఎంత అవుతుంది? 2 లక్షలా? అరే అది నా 2 సంవత్సరాలు చీటీ డబ్బులు రా. ఏమండి ఈ బండి చూడండి. ఈ బండి మీద మనోడు హీరోలా ఉంటాడు కదా. కాదండి, ఎంతకాలం అని ఇంట్లో పనులన్నిటికీ మీరు ఒక్కళ్లే తిరుగుతారు. అదే వాడికి ఓ బండి ఉంటే అన్ని పనులు ఆడే చేస్తాడు కదా. రేటు 50,000 చిన్న? 50,000 అండి. ఇదిగో ఇదే లాస్ట్. ఇప్పటి నుంచి నువ్వు సినిమాలకని ఖర్చులకని డబ్బులు అడిగితే నా వల్ల కాదు. నీ మేనేజ్ చేయలేక వస్తున్నా. మీ పర్సులో డబ్బులా? నేనే తీసా. అంటే పనమ్మ ఈ నెల నుంచి జీతం పెంచింది, తనకిద్దామని తీసా. ఎవర్రా ఈ అమ్మాయి? గర్ల్ ఫ్రెండా? కాలేజ్కి చదువుకోరాని పంపిస్తే ఈ పనుల నువ్వు చేసేది? ఇంతకీ ఎవరి అమ్మాయి? గేతో పేతో పేరు ఎవరికి కావాలి? వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పు. మనోళ్లేనా? లవ్ మ్యారేజ్ చేసుకుంటే తప్పేంటంట? అరేంజ్ మ్యారేజ్ చేసుకుని మనం మాత్రం ఏం విరగదీసాం? రొమాంటిక్ గా ఉండే నాగార్జున లాంటి వాడిని చేసుకుందాం అనుకున్నా. సీరియస్ గా ఉండే ఆర్నారాయణ మూర్తిని చేసుకోవాలా? వాడినన్నా లవ్ మ్యారేజ్ చేసుకుని సంతోషంగా ఉండేద్దాం.